హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు ఆల్ క్లియర్కు డేట్ ఫిక్స్ అండి. పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ఈ మేరకు ప్రారంభించిందండి. ఈ నెల ఆఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారండి. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలే వెల్లడించాయి. గతంలో చూసాము. ఆనందంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖపై సమీక్ష అయితే నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయితే చర్చించారండి. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా సుమారు 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. పెండింగ్ బిల్లుల బాకీ వచ్చేసి సుమారుగా 18,000 కోట్లు. ఆ లిస్ట్ వచ్చేసి డిఏ అరియర్లు, డిఆర్ అరియర్లు, సరెండర్ లీవ్స్, టీఏ బిల్స్, ఎస్ఎల్స్, పెన్షనర్లకు జీవో 106 ప్రకారం 11వ పిఆర్సీ అరియర్లు, రిటైర్ అయినప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ అమౌంట్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, జిఐఎస్, గ్రాడ్యుటీ తదితర బిల్స్ అయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఒక 18,000 కోట్ల రూపాయలు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ మేరకు పెండింగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక చాలామంది కూడా ఎస్ఎల్స్ కోసం ఎదురు చూపులు అయితే చూస్తూ ఉన్నారు. పెన్షనర్లు అయితే డిఆర్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు 203 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు అయితే చెల్లింపులు జరిగాయి. డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, ఎస్ఎల్స్, టీఏ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఈ బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయండి. పెండింగ్ బిల్లులో తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. సో గతంలో మనకు అతి తక్కువ బిల్లులు అయితే జమ కావడం జరిగిందండి, మార్చి 31 లోపల. సో తర్వాత బిల్లులు ఏం పెద్దగా జమ కాలేదు. సో ఆ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. వాటిలో కదలిక రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత, అందులో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే బిల్లులు చెల్లింపులు అయితే జరగవచ్చు అని అయితే చెప్తవచ్చండి. సో ఎందుకంటే క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మనకు రావాల్సిన బకాయిలు అయితేనేమి, అలాగే ఐఆర్ ప్రకటించవలసి ఉంది. ఈ విషయాలన్నీ కూడా అప్పుడు క్యాబినెట్ భేటీలోనే శుభవార్త అయితే రానున్నాయి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, సర్వీస్ పెన్షన్లకు, ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.